ఎన్ని గంటలకు మిస్ అయిందమ్మా పాప? 4 గంటల నుంచి కనపడలేదు సార్. 4 గంటల నుంచి కనపడలేదు. అమ్మ ఎన్ని గంటలకు మిస్ అయిందమ్మా పాప? 4 గంటల కాడ మా అత్తలు చూసుకున్నారండి సార్. అంత చుట్టుపక్కల అంతా వెతికినారు. నేను 5:30 డ్యూటీ నుంచి ఫోన్ చేసిన, ఏం చేస్తారు లేదు పిల్లోళ్ళు కనపడ. సరేలే వస్తుంది వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి పడిపోయింటుంది అనుకున్నాను. ఇంటికి వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి ఎవరూ రాలేదు అంటే మళ్ళీ 7-7:30లో పోయి పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చి చెక్ చేసినారు. నేను ఒక్క అర్ధగంట వాడిని డోర్ పగలగొట్టేసినా బాగుండు సార్. డౌట్ వచ్చింది నాకు, ఆ పక్కల చుట్టుపక్కల చూడండి సార్ అన్న. ఆ డోర్ పగలగొట్టేసినా తెలిసిపోయింది, సరిపోయింది. నా బిడ్డ నాకు దొరికింది సార్ ఈరోజు. మీరు ఏం డిమాండ్ చేస్తున్నారమ్మా? వాడిని చంపేయాల, వాడి నా ముందర తొడకొచ్చి చంపేయాల. ఏదైతే రిష్కా తల్లి ఆవేదన చెప్తున్నామో ఆమె తమ తల్లిని తమ కుమార్తెని చంపిన వ్యక్తిని వెంటనే కఠినంగా శిక్షించాలంటే మీరు చెప్పండి అమ్మా, అసలు ఆ ఏరియాలో మీరు ఉన్నారా? ఏం జరిగింది? ఏమండి, మేము పాప కోసం వచ్చినాము. ఆయన చేసింది తప్పు, ఆయన శిక్ష పడాలా. నడి రోడ్లో ఉరి తీయాలండి ఆయన్ని. నడి రోడ్లో ఉరి తీసేంత వరకు మేము ఇక్కడే ఉంటాము.